హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరు దయచేసి చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. సో మనం మెయిన్ చెప్పుకోవాలంటే రెండు అంశాలు. నిన్న ఇండియా అండ్ జింబాబ్వే మ్యాచ్లో ఏకపక్షంగా ఇండియా గెలిచింది. సో సెమీఫైనల్కి వెళ్లాల్సిన ఆశలను సజీవంగా ఉంచింది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో వీరబాదుడే బదేర్. నిజంగా మన బ్యాట్స్మెన్ ఆడితే ఎలా ఉంటుందో నిన్న చూపించారు. మన బ్యాట్స్మెన్ టాలెంట్కి తగ్గట్టు ఆడితే ఎంత ధాటిగా ఆడగలరు అనేది నిన్న చూపించారనమాట. మొదట ఓపెనర్ల దగ్గర నుంచి సంజు శాంసన్ 24 రన్స్ కొట్టినప్పటికీ ఉన్నంతసేపు స్కోర్ పరిగెట్టింది. ఆ తర్వాత అభిషేక్ శర్మ, తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా కొంతవరకు బాగానే, ఇషాన్ కిషన్ అండ్ చివరిలో తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా. అంటే బ్యాట్స్మెన్ ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం రన్స్ చేశారు, దూకుడుగా ఆడారు అండ్ బౌలర్లు కూడా వాళ్ళు పని చేశారు కాబట్టి ఘన విజయం దక్కింది. సో ఇదే తరహా ఆట వెస్టిండీస్ మీద కూడా ఆడి గెలిస్తే, మంచి నెట్ రన్ రేట్ మీద గెలిస్తే సెమీఫైనల్కి వెళ్తారు, ఈజీగా ఉంటుంది. ఒకవేళ వెస్టిండీస్ మీద ఓడిపోతే మాత్రం సెమీఫైనల్ ఆశలు క్లిష్టమవుతాయి. ఇక విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన్న వివాహం నిన్న ఘనంగా జరిగింది. ఉదయ్పూర్లో జరిగింది. 3 ముళ్ళ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ రష్మిక జంట ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక. తెలుగు కొడవ సాంప్రదాయాల్లో ఘనంగా పెళ్లి. వివాహ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొత్త జంట. అభిమానులు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు విలువ. అండ్ వీళ్ళ రిసెప్షన్ హైదరాబాద్లో జరగబోతోంది. మార్చి 4వ తేదీ అనుకుంటారు, నెక్స్ట్ సండే మేబీ. సో ఎప్పుడైనా నాకైతే క్లారిటీ లేదు ఎన్నో తేదీ అనేది. హైదరాబాద్లో రిసెప్షన్ జరగబోతోంది గ్రాండ్గా. దానికి సెలబ్రిటీలు, పెద్దలు అందరూ వెళ్ళబోతున్నారనమాట. ఇక భారత్ ఇజ్రాయెల్ సంబంధాల్లో సరికొత్త శకం. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ద్వైపాక్షిక బంధం. నెతన్యాహుతో ప్రధాని మోదీ భేటీ. త్వరలోనే FTA కుదుర్చుకోవాలని నిర్ణయం. 17 ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు. భారత ఇజ్రాయెల్ సంబంధాల్లో కొత్త శకం మొదలైంది. ఎన్నో కాల పరీక్షలకు నిలిచిన తమ బంధాన్ని ఇరు దేశాలు తాజాగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకున్నాయి. ఉభయ ప్రయోజనకర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భేటీ అయ్యారు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇరు వర్గాలు చర్చలు జరిపారనమాట. 17 ఒప్పందాల మీద రెండు దేశాల సంతకాలు చేసి, ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసిన తర్వాత మార్చుకున్నారు. ఇది అత్యంత కీలకమైన అంశం అనుకోవచ్చు. ఈ మధ్య మన దేశం అనేక దేశాలతో, రష్యాతో అండ్ అమెరికాతో అండ్ EU దేశాలతో అండ్ తాజాగా ఇజ్రాయెల్తో, ఇలా అనేక దేశాలతో కొత్త కొత్త ఒప్పందాలు చేసుకుంటోంది. ఫ్రాన్స్తో కూడా. అండ్ NCERT వివాదాస్పద పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం. ముద్రిత, డిజిటల్ రూపంలోని ప్రతులన్నింటినీ తక్షణమే జప్తు చేయండి. న్యాయ వ్యవస్థను కించపరిచే అంశాలను మరే రూపంలోనూ వ్యాప్తి చేయరాదు. సుప్రీంకోర్టు CJI ధర్మాసనం ఆదేశం. సంస్థ డైరెక్టర్, పాఠశాల విద్యా కార్యదర్శికి షోకాజు నోటీసులు. వివాదాస్పద పాఠ్యాంశంపై క్షమాపణలు తెలిపిన కేంద్రం. ఈవెన్ కేంద్రం బాధ్యత తీసుకొని క్షమాపణలు తెలిపినప్పటికీ CJI మాత్రం ఆగట్లేదు. అండ్ సుప్రీంకోర్టు మాత్రం సీరియస్గానే ఉంది. ఈ అంశాన్ని సీరియస్గానే పరిగణించింది. ఎందుకంటే మీరు న్యాయ వ్యవస్థ మీద, చిన్న పిల్లల్లో 8వ తరగతి చదువుతున్న పిల్లల్లోనే న్యాయ వ్యవస్థ మీద మీరు విషం నింపాలనుకున్నారా? ఒక వ్యతిరేకత, ఒక అపనమ్మకం క్రియేట్ చేయాలనుకున్నారా? సో అది ఎంత మాత్రం క్షమార్హం కాదు. అందుకే సుమోటోగా కేసు విచారిస్తామని చెప్పి చాలా సీరియస్గానే స్పందించారనమాట. ఇదిగోండి, న్యాయ వ్యవస్థపై తుపాకీ పేల్చారు, నెత్తురోడుతోంది. CJI జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆవేదన. NCERT 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం. భౌతిక, డిజిటల్ ప్రతులన్నీ సీజ్ చేయాలి. దీని వెనుక లోతైన కుట్ర కనిపిస్తోంది. బాధ్యులపై వేటు పడక తప్పదు. CJI NCERT డైరెక్టర్కి షోకాజ్ నోటీస్ జారీ. కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శికి కూడా. తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా. NCERT తీరుపై మోదీ అసంతృప్తి. బాధ్యులను శిక్షించాల్సిందేనని స్పష్టీకరణ. దీనిపై బాధపడుతున్నాం, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ధర్మేంద్ర ప్రధాన్. కేంద్ర పెద్దలకు తెలియకుండానే న్యాయ వ్యవస్థ మీద పాఠ్యాంశం వస్తుందా? ఎనీవే, 8వ తరగతిలో 7, 8 తరగతుల్లో సాంఘిక శాస్త్రాల్లో మనకి రాజ్యాంగం మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద పాఠ్యాంశాలు ఉంటాయి కదా. ఆ క్రమంలోనే 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో న్యాయ వ్యవస్థలో అవినీతి,
సమాజంలో దేశంలో న్యాయ వ్యవస్థ పాత్ర అండ్ న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అంశం మీద ఒక అధ్యాయం వచ్చింది. సో దాని పట్ల జస్టిస్ సూర్యకాంత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇది కొంచెం సీరియస్ ఇష్యూగానే మారే అవకాశం ఉంది. ఇప్పట్లో చల్లారదు. ఇక మద్యం కుంభకోణం నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్టు. లంచాల నెట్వర్క్ నిర్వహణ, మనీ లాండరింగ్లో కీలక పాత్ర. ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి తోడలుడు. గతేడాది సిట్ ఏర్పాటైన మరుక్షణమే థాయిలాండ్కు పరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు సిట్ విచారణకు హాజరు. శుక్రవారం వరకు రిమాండ్. గుంటూరు జిల్లా జైలుకు తరలింపు. సో ఇతను అవినాష్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డి అనే వ్యక్తి, ఈయన రాజ్ కెసిరెడ్డి గారికి తోడలుడు అండి. ఈయన ఈ కేసులో A7గా అక్యూజ్డ్ నెంబర్ 7గా ఉన్నాడు. ఈయన పాత్ర ఏంటంటే మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీలకు నేను చెప్పినంత లంచం మీరు పంపించాల్సిందే అని చెప్పి బెదిరించేవాడంట. సో సిట్ రిమాండ్ రిపోర్ట్లో చెప్పి అతన్ని అరెస్ట్ చేసింది. ఇతను నిజానికి మద్యం కుంభకోణం మీద విచారణ మొదలైన వెంటనే థాయిలాండ్ వెళ్ళిపోయాడు పోలీసులకు దొరకకుండా. కానీ కోర్టు ఒక చిన్న మెలికి పెట్టింది. ఇతను లొంగిపోతేనే రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్ను పరిగణనలోకి తీసుకుంటాము అని చెప్పింది. ఎందుకంటే ఇతను రాజ్ కెసిరెడ్డి తోడలుడు. ఇతను దొరకడు. రాజ్ కెసిరెడ్డి బయటకు వచ్చాడంటే ఈయన ఇంక రాడు. సో ఇతను దొరకాలి అంటే రాజ్ కెసిరెడ్డి, ఇతను దొరికితేనే రాజ్ కెసిరెడ్డిని బయటకు పంపిస్తాం అనే మెలుగు పెట్టిందనమాట. సిట్ అదే నివేదించింది. వీళ్ళిద్దరు తోడలుళ్ళు, వీళ్ళిద్దరు తోడు దొంగలు, వీళ్ళిద్దరు కలిపే చాలా వరకు చేశారు. సో అతని పాత్ర చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఆయన దొరకాలంటే ఈయనకు ఎరవేయాలి అనేటట్టు ఆయన ఎరవేస్తే ఈయన చిక్కాడనమాట. అట్లా లేకపోతే థాయిలాండ్ వెళ్ళిపోయిన ఆయన ఎందుకు? ఇదిగో రాజ్ కెసిరెడ్డి బెయిల్తో ముడిపడడంతో. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డి గత ఏడాది ఏప్రిల్ 21న అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఆయన తర్వాత అరెస్ట్ అయిన వారికి బెయిల్ వచ్చినా రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్లు వివిధ కోర్టుల్లో పలుమార్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇటీవల సుప్రీంకోర్టు సైతం ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ముప్పిడి అవినాష్ రెడ్డి మీ మనిషే, మీరే ఆయన్ను పారిపోయేలా ప్రోత్సహించారు, ముందు లొంగిపోమని చెప్పండి. ఈ కేసులో అసలైన వ్యక్తి అవినాష్ రెడ్డి, అతను మీ నీడ. మీరు తరలించిన సొమ్ముకు సంబంధించిన కంపెనీకి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. అతను పరారీలో ఉన్నందున ప్రస్తుతం మీకు బెయిల్ మంజూరు చేయడం సరికాదు అని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారన్నమాట. సో అందుకని ఇతను ఇండియా వచ్చి లొంగిపోయాడు, దొరికాడు. ఎందుకంటే రాజ్ కెసిరెడ్డికి బెయిల్ రావాలంటే ఇతను అరెస్ట్ అవ్వాలి కాబట్టి. నాకు 3 డేస్ నుంచి అస్సలు ఒంట్లో బాగాలేదు. మీరు చూసే ఉంటారు. నిన్న నా చేతికి కూడా క్యాన్లో ఉంది. నేను రాత్రి నేనే తీసేసాను కొంచెం నెమ్మదిగా, అంటే ఉండడానికి ఇబ్బందిగా ఉందని. వైరల్ ఫీవర్ అనమాట, బాగా వైరల్ ఇన్ఫెక్షన్ బాగా వచ్చింది. సో అందుకని ఫీవర్ కూడా హై టెంపరేచర్ 104, 104.5 వరకు వెళ్ళింది. సో ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఫీవర్ తగ్గింది, కానీ బాడీ పెయిన్స్, అదర్ ఇబ్బందులు కొన్ని చాలా ఉన్నాయి. ఆయాసం అది ఉంది. కానీ నా బాధ్యత రెండు ఛానళ్ళు రన్ చేయడం నా బాధ్యత కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఎమర్జెన్సీ సరే విస్మరించను. ఎందుకంటే దీని మీద ఆధారపడి ఒక 15-20 కుటుంబాలు ఉన్నాయన్నమాట మన ఛానల్ మీద ఆధారపడి. పరోక్షంగా 20 కుటుంబాల వరకు ఆధారపడి ఉన్నాయి మన ఛానల్ మీద, మన ఛానల్ నుంచి వచ్చే రెవెన్యూ మీద. నేను ఒక్క వీడియో చేయకపోయినా నాకు రెవెన్యూ ఆగిపోద్ది. అలాగే నేను రెవెన్యూ కోసమే కాదు, అండ్ దీనికోసం ఎంతోమంది వెయిట్ చేస్తారు కాబట్టి, అండ్ అందరి కోసం, సబ్స్క్రైబర్స్ కోసం అండ్ నా స్టాఫ్ కోసం ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో అయినా చేయాల్సిందే. వర్షపాతం తగ్గొచ్చు, ముందే సిద్ధమవుదాం. 790 TMCలు నిల్వ ఉన్నాయి. మే 15కే ఖరీఫ్ సాగు చేయించాలి. ఏమండి, మే 15 ఖరీఫ్ సాగు అంటున్నారు. మే 20వ తేదీ తర్వాత రోహిణీ కార్తె వస్తుంది. రోహిణీ కార్తె వచ్చిన తర్వాత ఒక 10 రోజుల పాటు ఎండలు దంచి కొడతాయి. అప్పుడు మలా మాడిపోతాయి. ఆ వేసిన విత్తులు, వచ్చే నాట్లు మాడిపోతాయి, దేనికి పనికి రాకుండా పోతాయి. సో వర్షపాతం తగ్గుతుందని, నీరు నిల్వ ఉన్నాయని ఖరీఫ్ ఒక నెల రోజుల ముందే, యాక్చువల్లీ జూన్ 15వ తేదీన అరౌండ్ ఆ టైంలో ఏరువాక పౌర్ణమి ఉంటుంది, అప్పుడు నాట్లు వేస్తారు కదా. ఒక 15 రోజులు, ఒక నెల రోజులు ముందే చేయడం వలన ఎండ ప్రమాదం ఉంటుంది కదా. ఆ ఎండకి ఎవరు తట్టుకోలేరు, మనమే బయటకు వెళ్ళలేం. వడగాల్పులు విపరీతంగా ఉంటాయి. పైరు తట్టుకోగలదా లేత పైరు?
స్వర్ణాంధ్ర విజన్లో నీటి భద్రతకు బ్లూ ప్రింట్. ఈ ఏడాది జూలై నాటికి వెలుగొండ నీళ్లు ఇస్తాం. పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి. సో ఈ ఏడాది వర్షపాతం తగ్గొచ్చన్న సూచనలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా ముందే సిద్ధమవుదాం. రాష్ట్రంలోని జలాశయాల్లో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 1312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 790 టీఎంసీలు ఉన్నాయి. మే 15 నాటికే ఖరీఫ్ సాగు ప్రారంభం కావాలి. ఎమ్మెల్యేలు ఇందుకు అందరినీ సన్నద్ధం చేయాలి అని అన్నారు. సో నాకైతే పూర్తిగా తెలియదు, నాకున్న బేసిక్ నాలెడ్జ్తో చెప్పాను. మే 15వ తేదీకి నిజంగా నాట్లు వేస్తే మాత్రం ఈ నెక్స్ట్ వచ్చే రోహిణీ కార్తెయ ఎండలకు తట్టుకోలేవని. సో నిజంగా రైతు వారీగా వ్యవసాయం చేసేవాళ్ళు, ఎక్కువగా వరి సాగు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నిజంగా మే 15వ తేదీకి ఖరీఫ్ మొదలైతే మంచిదా, లేదంటే నేను చెప్పిన ప్రమాదం ఉందా అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. 2047 స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా నీటి భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందుకోసం బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నాం. ప్రతి ఇంటికి నికర జలాలు అందించాలి. నదుల అనుసంధానంతో తెలుగు తల్లికి జలహారతి ఇవ్వాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా విచిత్రమైన వ్యక్తి క్రెడిట్ చోరీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశంలో కూడా తనే క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. అసలు వెలుగొండ ప్రాజెక్టు 1996లో నేనే శంకుస్థాపన చేశాను అండ్ నా హయాంలోనే ఎక్కువ టన్నల్స్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు నా హయాంలోనే కాలువల ఆధునీకరణ జరుగుతోంది. సో ఈ జూలై నాటికి అంటే ఇంకొక 6 నెలల్లో నేనే నీటి విడుదల చేస్తాను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి జాతికి అంకితం చేస్తానని చెప్పినంత మాత్రాన క్రెడిట్ ఆయనకు వెళ్తుందా అని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి విమర్శించారు. పెద్ద విమానాలతో తిరుపతి రన్వే కలకల. విమానాశ్రయంలో పెరిగిన రద్దీ. తొలిసారిగా 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు. ఈ ఏడాది లక్ష్యం 11.5 లక్షల లక్ష్యం. ఏపీడీ భూమినాథన్ వెల్లడి. తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. తొలిసారిగా ఆర్థిక సంవత్సరం ముగియక ముందే జనవరి నాటికే 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు మైలురాయిని దాటింది. చిన్న విమానాల స్థానంలో పెద్ద విమానాలు కూడా అందుబాటులోకి రావడం, భక్తుల రద్దీ పెరగడంతో ఈ ఘనత సాధ్యమైందని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఏపీడీ భూమినాథన్ తెలిపారంటండి. గతేడాది 9.9 లక్షల మంది ప్రయాణించగా ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి 11.5 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. క్రమశిక్షణ చర్యల విచారణలో ఎందుకు ఈ జాప్యం? పెండింగ్ కేసులతో కోర్టులపై పనిభారం. పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షిస్తాం. పురోగతిపై 4 నెలలకు ఒకసారి అఫిడవిట్ వేయండి. సిఎస్ను ఆదేశిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి వివిధ శాఖల వద్ద 5,424 కేసులు విచారణలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులన్నీ పరిష్కారం అయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ చేస్తామంటూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సో బదిలీలు, నియామకాలు, పదోన్నతులు, పదవీ విరమణ, డేటా ఆలభ్యం, ఫైళ్లు వేరువేరు కార్యాలయాల్లో ఉండడం తదితర కారణాలతో క్రమశిక్షణ చర్యల విచారణలో జాప్యం జరుగుతోందంటండి. సో వీటన్నింటినీ కూడా పర్యవేక్షిస్తామని హైకోర్టు చెప్పింది. ఇక మంత్రి లోకేష్ కృషితో గ్రంథాలయ వ్యవస్థకు పూర్వవైభవం. గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కోటేశ్వరరావు పరిషత్ రాష్ట్ర పరిపాలనా కార్యాలయం ప్రారంభం. మంచిది. గ్రంథాలయ పరిషత్కు కూడా ఒక రాష్ట్ర కార్యాలయం ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఇక ఖరీఫ్లో వానలు తక్కువే. ఎల్నినోతో ఋతుపవనాలపై ప్రభావం. స్కైమెట్ అంచనా. లాస్ట్ ఇయర్ ఖరీఫ్ ఎక్కువ ఉంది కదా, వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా. లాస్ట్ ఇయర్ కూడా మనకు గుర్తుందా, మే నెలలోనే ఎక్కువ వర్షాలు పడ్డాయి. జూన్ జూలైలో కురవాల్సిన వర్షాలు మేలోనే ఎక్కువ కురిసి జూన్ జూలైలో తగ్గాయి. మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్లో ఎక్కువ వరదలు వచ్చాయి. సో ఈ సంవత్సరం కూడా మార్చిలో వేసవి మంటలు ఉంటాయంట. సో మరి వాతావరణ ప్రభావం అయితే మారుతోంది. మే నుంచి జూలై మధ్యలో లేదా ఆగస్టులో ఎల్నినో వచ్చే అవకాశం ఉంది. 50 నుంచి 61% పైనే ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయంటండి. చూడాలి వాతావరణ మార్పులు. ఇక లొంగిపోతానన్న కమాండర్ను చేసిన మావోయిస్ట్ నాయకుడు. గత నెలలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి. పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధపడిన మావోయిస్ట్ కమాండర్ను అతని నాయకుడు హతమార్చినట్టు ఒడిశా అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి. సుఖప్రసవాలపై గిరిజన గర్భిణులకు అవగాహన కల్పించాలి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ.
న్యూమోనియాకు బిట్స్ హైదరాబాద్ ఆచార్యుల కొత్త టీకా. ఎన్సీఆర్టీ వివాదాస్పద పాఠ్యపుస్తకమే సంపూర్ణ నిషేధం ఇందాక చెప్పుకున్నాం కదా, అదే ఇది. నేను చెప్పినంత లంచం ఇవ్వాల్సిందని ముప్పుడి అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి అనేది ఇచ్చారు. ఇక ఒక్క సంతకంతో కోట్లలో లావాదేవీలు, మద్యం కుంభకోణంలో చక్రం తిప్పిన అవినాష్ రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రాసిక్యూషన్ వాదనలో. సో ఇప్పుడు రాజకేశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి మార్గం దొరికింది. మరి అతను బెయిల్ పిటిషన్ వేసుకుంటాడు. ఇక నిన్న శాసన మండలిలో కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయండి. లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో శాసన మండలిలో చర్చ జరగాలి అని చెప్పి వైసీపీ కోరుకుంది. అండ్ ఈవెన్ అధికార పక్షం కూడా సిద్ధమైంది. మేము ప్రకటన చేస్తాము అని చెప్పింది. చైర్మన్ గారు ఏంటంటే, మీరు ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది, వాదన ప్రశ్నోత్తరాలు లేవనెత్తండి, వాళ్ళ ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి, సో పరస్పరం చర్చ ప్రారంభించండి అని చెప్పారు. ప్రభుత్వం తరపున ఒక ప్రకటన చేయాల్సిందే, మేము చేస్తాము, మీరే నోట్ పంపించారు అని చెప్పి పయ్యావుల కేశవ్ గారు. అలా చాలాసేపు మంత్రి పయ్యావుల కేశవ్ గారికి అండ్ చైర్మన్ మోషన్ రాజు గారికి చాలాసేపు డిస్కషన్ జరిగిందనమాట. తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశం శాసనమండలిని కుదిపేసింది. అధికార ప్రతిపక్ష సభ్యుల రాజకీయ సవాళ్లకు వేదికైంది. పోటాపోటీ నినాదాలు, పోడియంలోకి చొచ్చుకు వెళ్లి నిరసన తెలపడంతో మండలి హోరెత్తింది. తన ప్రమేయం లేకుండానే తన పేరిట కమ్యూనికేషన్ ఎలా వచ్చిందంటూ చైర్మన్ మోషన్ రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అంశంపై మండలిలో లఘు చర్చ గురువారం ఉంటుందని, ఈ అంశానికి సంబంధించి సమగ్ర సమాచారం తెలుగు, ఇంగ్లీష్ భాషలో 150 కాపీలు సెక్రటేరియట్ కావాలని చైర్మన్ పేరిట కమ్యూనికేషన్ ఎలా ఇచ్చారంటూ అధికార పక్షం పేర్కొంది. తన ప్రమేయం లేకుండా కమ్యూనికేషన్ ఎలా వెళ్ళిందని చైర్మన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదం అంశంపై ఎలాంటి స్టేట్మెంట్ ప్రభుత్వం నుంచి లేదని చైర్మన్ చెప్పారంటూ మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లఘు చర్చకు అనుమతించే విషయంపై మంత్రి, చైర్మన్, ప్రతిపక్ష నేతల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అయితే ఈ వాదన ఇలా జరుగుతుండగా అక్కడ సోమవీర్రాజు గారి మీద, బీజేపీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారి మీద వైకాపా సభ్యులు దాడికి ప్రయత్నించారంట. మద్దతుగా వెళ్ళిన తెదేపా ఎమ్మెల్సీలు, మంత్రులు మా వాళ్ళపై చెయ్యి వేస్తే ఏం జరుగుతుందో చూస్తారని లోకేష్ ఆగ్రహం. మండలిలో కొద్దిసేపు ఉద్రిక్తత. శాసన మండలిలో భాజపా ఎమ్మెల్సీ సోమవీర్రాజు పైకి వైకాపా ఎమ్మెల్సీలు దాడికి ప్రయత్నించారు. వెంటనే తెదేపా ఎమ్మెల్సీలు, మంత్రులు ఆయనకు మద్దతుగా పోడియంలోకి వెళ్లారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సర్దుబాటు చేశారు. మండలిలో ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తున్న సమయంలో వైకాపా ఎమ్మెల్సీలు పదే పోడియంలోకి చొచ్చుకు వచ్చి సభ నిర్వహణకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీనివల్ల సభ్యులు ప్రశ్నలకు చర్చకు రావడం లేదంటూ సోమవీర్రాజు పోడియం వద్దకు వెళ్లి ప్రశ్నోత్తరాలు సజావుగా నిర్వహించాలని చేతులు జోడించి చైర్మన్ అడిగారు. అప్పటికే పోడియంలో నిరసన తెలుపుతున్న వైకాపా ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ ఒక్కసారిగా వీర్రాజుపైకి దూసుకొచ్చారు. మేము సభలో నిరసన తెలుపుతున్నాం, అప్పుడే మీరు ఎందుకు వస్తున్నారు, నిన్న కూడా ఇలాగే చేశారు, మేము నిరసన తెలిపే సమయంలో చేతులు జోడించి నిలబడ్డారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు మరికొందరు వైకాపా ఎమ్మెల్సీలు కూడా సోమవీర్రాజు గారి మీదకి దూసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే సోమవీర్రాజు గారికి మద్దతుగా కూటమి ఎమ్మెల్సీలు, మంత్రులు కొంతమంది వెళ్ళారన్నమాట. అలా వెళ్ళారు. దీంతో కొద్దిసేపు గందరగోళం జరిగింది. సో అప్పుడు మా సభ్యులు ఎవరి మీదైనా చెయ్యి వేసి చూడండి, తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది అంటూ సభలో ఉన్న మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. మంత్రి సంధ్యారాణి వీర్రాజు దగ్గరకు వెళ్ళి మీరు ముందుకు వెళ్ళండి, మద్దతుగా మేము ఉంటాం, భయపడొద్దు అని చెప్పారు. ఇరు వర్గాలు ఆగ్రహంగా ఉండటంతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మధ్యలోకి వెళ్ళి సర్దుబాటు చేశారంట. సో ఘర్షణ వాతావరణం ఉండడంతో చైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు. ఇక మంత్రి స్టేట్మెంట్ ఇచ్చే సంప్రదాయం లేదా, మరి వైకాపా నోటీస్ ఇవ్వకుండానే చర్చకి ఎలా అనుమతించారు, చైర్మన్ వద్దంటే ప్రభుత్వం ఇక సమాచారం ఇవ్వదు, మంత్రి పయ్యావుల కేశవ్. తిరుపతి లడ్డూపై 4న మండలిలో ప్రభుత్వం స్టేట్మెంట్. సో ప్రభుత్వం తరపున ఒక స్టేట్మెంట్ ఇచ్చే సాంప్రదాయం ఉంది అని నిన్న మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. ఇక విశాఖలో 30 ఏళ్ళుగా రోడ్ల విస్తరణ లేదు. భోగాపురం విమానాశ్రయం మొదలైతే ట్రాఫిక్ నరకం. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. రాయలసీమ ద్రోహి నువ్వే కదా జగన్, రాయలసీమ ఎత్తిపోతలు ఆగిపోయింది మీ హయాంలోనే, సీమకు ఖర్చు చేసింది 2000 కోట్లే, పోలవరం, వెలుగొండ నిర్వాసితులను పట్టించుకోలేదు, శాసనసభలో మంత్రి నిమ్మల రామానాయుడు. ఓకే, సో దీని మీద సాక్షి వాళ్ళు కూడా రాస్తారుగా, వాళ్ళని చూడాలిగా. ఇక లడ్డూపై జంప్, లిఫ్ట్పై సైలెంట్, చర్చ రచ్చ. శాసనమండలిలో చంద్రబాబు సర్కారు పలాయనం, చంద్రబాబు చీకటి ఒప్పందాలు, సీమకు అన్యాయం, క్లోజ్డ్ రూమ్ మీటింగులపై మౌనం, తిరుమల లడ్డూపై స్వల్పకాలిక చర్చకు అధికారపక్షం మోకాలడ్డు, నిబంధనలకు విరుద్ధంగా ముందుగా మంత్రి మాట్లాడతారంటూ పయ్యావుల పట్టు, విపక్షం నిలదీస్తుందనే భయంతో జవాబు చెప్పలేక పారిపోయిన ప్రభుత్వం అని
సాక్షిలో రాశారు. ఇలా రెచ్చగొట్టుడు వార్తలన్నీ రాస్తారనమాట. అటు రాయలసీమ లిఫ్ట్, ఇటు తిరుమల లడ్డూ ప్రసాదం, టీడీపీ పెద్దలను ఇరుకును పెట్టిన 2 అంశాలపైన శాసనమండలిలో చర్చ జరగకుండా చంద్రబాబు సర్కారు పలాయనం చిత్తగించింది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు, క్లోజ్డ్ రూమ్ మీటింగులతో చీకటి ఒప్పందాలు, ఇందాపూర్ హెరిటేజ్ అనుబంధంపై విపక్ష వైఎస్ఆర్సీపీ మండలిలో గట్టిగా నిలదీయడంతో చర్చకు అధికార పక్షం ముఖం చాటేసింది. వాళ్ళు చర్చకు సిద్ధమన్నారు. కాకపోతే ప్రభుత్వం తరఫున మంత్రి, ఆ శాసనసభ వ్యవహారాల మంత్రి ఒక ప్రకటన చేస్తారు అన్నారు. దానికి ఒప్పుకోలేదన్నమాట. అందుకు ఈ డ్రామా మొదలైంది. ఇక సెకీకి సెల్యూట్. సెకీతో గతంలో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందాన్ని కొనసాగిస్తూ వాళ్ళ దగ్గర నుంచి 300 మెగావాట్ల విద్యుత్ ప్రస్తుతానికి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి వీగిపోయిన విష ప్రచారం సెకీకి సెల్యూట్ అని జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు ఫలించింది అని చెప్పి సాక్షిలో ఒక వార్త రాశారు. ఎట్టకేలకు నాటి సెకీ ఒప్పందానికి చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్. తొలుత 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అనుమతి. అంతర్రాష్ట్ర సరఫరా ఛార్జీలు, నష్టాలు వర్తించమని ఆదేశాలు స్పష్టం. వైఎస్ జగన్ ప్రభుత్వం ముందు చూపునకు ఫలితం ఇది. యూనిట్ ₹2.49 చొప్పున 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు 2021లో ఒప్పందం. 25 ఏళ్ల పాటు వ్యవసాయక ఉచిత విద్యుత్కు భరోసా. సర్కారు తాజా నిర్ణయంతో ఇన్నేళ్ళు తాము చేసినంత తప్పుడు ప్రచారమైన బాబు అందుకు ఒప్పుకున్నట్లే అని ఒక అంశాన్ని రాశారు. నిజమే కదా, సెకీ దగ్గర ఎక్కువ రేటు కొన్నారని అదే సెకీతో కంటిన్యూ చేస్తున్నారంటే ఇక్కడ వైసీపీ వర్షనే గెలిచినట్టు కదా రాశారు. తర్వాత ప్రాతిపదికకు పాతర. 10th పరీక్షల్లో సిఎస్ టీఓలుగా జూనియర్ల నియామకం. అత్యంత పకడ్బందీగా జరగాల్సిన 10వ తరగతి పరీక్షలపై ఆదిలోనే వివాదాలు చెలరేగుతున్నాయి. ఎస్ఎస్సి 2026 విధుల్లో సీనియర్ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే నియమించాల్సి ఉండగా ఈసారి చంద్రబాబు సర్కారు నిబంధనలు తొంగలో తొక్కింది. కనీసం 3 ఏళ్ల సర్వీసు లేని వారిని చీఫ్ సూపరింటెండెంట్ అండ్ డిపార్ట్మెంటల్ అధికారులుగా నియమించిందంట. దీని మీద ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక భారత్ ఇజ్రాయెల్ బంధం మీద ఒక వార్త రాశారండి. పులివెందుల పర్యటనలో భాగంగా ఒక పెళ్ళికి ఒకవైపు నిన్నే హాజరయ్యారు. తర్వాత సెకీకి సెల్యూట్. టీడీపీ అంటేనే టెంపుల్ డిమాలిషన్ పార్టీ. ఈ మాటలు చెప్పడానికి గుర్తుండాలి. తెలుగుదేశం పార్టీ హయాంలో కంటే వైసీపీ హయాంలోనే ఎక్కువగా దేవాలయాల మీద దాడులు జరిగాయి. ఉద్యోగులంటే ఎందుకంత నిర్లక్ష్యం? కల్పలతారెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ. అప్పుల బాధతో రైతంట. నంద్యాల జిల్లా మాధవరంలో ఘటన. 10 మంది మున్సిపల్ కమిషనర్లకు పదోన్నతి. ఈవీఎంలపై అనుమానాలను నివృత్తి చేయాలి, వాటిని హ్యాక్ చేయొచ్చని చంద్రబాబు చెప్పారు. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం మౌనం వీడాలి. ఎన్నికల పారదర్శకతపై విశాఖలో వివిధ సంఘాల సదస్సులో వక్తలు. ఓకే. రాయలసీమకు చంద్రబాబు మరణ శాసనం. కేసుల కోసం రాయలసీమను తాకట్టు పెట్టిన బాబు పగలు మోదీతో కాపురం, రాత్రి రాహుల్తో ప్రేమాయణం. నిస్సిగ్గుగా చంద్రబాబు హాట్ లైన్ రాజకీయాలు. ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ ఆగ్రహం. సకాలంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం. బీసీ రిజర్వేషన్లు తేలట్లేదు, కులగణన జనగణన జరగట్లేదు. సో అలాగే కొన్ని ప్రాంతాల్లో రిజర్వేషను అండ్ అర్బన్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాలు విలీనం, మున్సిపాలిటీల విస్తరణ అదేమీ తేలలేదు. కాబట్టి చాలా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. అందుకే మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది. బాపట్ల జిల్లాలో సముద్ర సహజ ముఖద్వారం ఇసుక దిబ్బలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గురువారం చంద్రబాబుకు లేఖ రాశానండి. ఓకే. సో ఇది మనం సాక్ష్యం కూడా పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్తే, ఆంధ్రజ్యోతిలో వ్యూహకర్త అతనేని అవినాష్ రెడ్డి అరెస్ట్ గురించి రాశారు. అండ్ మండలిలో జరిగిన అంశం మీద కూడా మండలిలో తొండి చైర్మన్ వైఖరిపై టీడీపీ మండిపాటు, ఏకపక్షంగా చేశారన్న ఆరోపణ, కల్తీ నైపై చర్చలో రచ్చరచ్చ అనే అంశాన్ని రాశారు. అలాగే ప్రతి ఎకరాకు సాగునీరు అని ఈ అంశం కూడా ఇచ్చారు. ఇక మీరు వెళ్తారో నన్ను వెళ్ళమంటారు. మీరు క్షేత్రస్థాయి పర్యటనలు చేయకుండా నేనే ఆకస్మిక తనిఖీలు చేస్తాను. గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవు.
అధికారులైనా నేతలైనా ఫీల్డ్కి వెళ్లాల్సిందే. ప్రజలతో మాట్లాడినప్పుడే సమస్యలు తెలుస్తాయి. కల్తీ పాలు, డయేరియాలపై ఉదాసీనత వద్దు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించండి అని శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లా అధికారులతో సమీక్ష సందర్భంగా చంద్రబాబు గారు సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఫీల్డ్కి వెళ్ళమని చెప్పారు. ఇక విశాఖ క్యాబ్ జెమినీ వస్తుందంటండి. భూముల పరిశీలనకు వచ్చిన కంపెనీ ప్రతినిధులు మధురవాడ ఐటీ పార్క్ సహా 4 ప్రాంతాల సందర్శన. సో ప్రముఖ ఐటీ సంస్థలన్నీ విశాఖ వస్తున్న నేపథ్యంలో మరో ప్రముఖ ఐటీ సంస్థ క్యాబ్ జెమినీ కూడా విశాఖకు రావడానికి ఆసక్తి చూపించింది. ఇక సెన్సార్ బోర్డు బుర్ర పెట్టి సినిమా చూసినట్లు లేరు. తన నిబంధనలను తానే స్వయంగా ఉల్లంఘించింది. కేరళ స్టోరీ 2కి సెన్సార్ సర్టిఫికేట్ జారీపై కేరళ హైకోర్టు ఆగ్రహం. విడుదలపై 2 వారాలు స్టే, కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు. రాష్ట్రం మత సవరణ విషయంలో ఉంది, చిచ్చు పెట్టొద్దని హితవు. ది కేరళ స్టోరీ ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు కొన్ని వివాదాలు చెలరేగాయి. ఇప్పుడు సెకండ్ది వస్తుంది. ఇక ఆపరేషన్ చిన్నారి తల్లి లైంగిక నేరగాళ్లకు చెక్ పెట్టడమే లక్ష్యం. బాలికలు తల్లులకు అవగాహన కార్యక్రమాలు. ఇటువంటి సినిమాల మీద మనం జనవరి నెల మ్యాగజైన్లో స్టోరీ రాసాం, మీకు గుర్తుందో లేదో. సో వాట్ల కోసం సినిమాలు చేస్తున్నారు. సో కాంగ్రెస్ హయాం నుంచి కూడా ఇది మొదలైంది అని జనవరి నెలలో ఒక మంచి స్టోరీ రాసాం. ఇదిగోండి, వాట్ల కోసం బ్రెయిన్ వాష్ సినిమాలు. సో 1954లో నెహ్రూ హయాంలో వచ్చిన జాగృతి నుంచి మన దేశంలో ఇది మొదలైందనమాట, ఈ కల్చర్. సో ఇప్పుడు బీజేపీ హయాంలో కూడా ఈ ఓట్ల కోసం మత ఘర్షణలకు సంబంధించి మతాల మధ్య సున్నితమైన అంశాలను సినిమాలుగా తీసి ప్రజల మీదకు వదులుతున్నారు. ఇటువంటి యాక్చువల్లీ డాక్యుమెంటరీలుగా తీయాలి, సినిమాలుగా పనికిరావు. సో బ్రెయిన్ వాష్లుగా వాడుకుంటున్నారనమాట. డాక్యుమెంటరీలో ఖచ్చితమైన బహిరంగ మూలాలు, చారిత్రక ఆధారాలు, బహుళ కోణాలు తప్పనిసరిగా ఉంటాయి. అటువంటి తప్పనిసరి చేస్తూ డాక్యుమెంటరీని తీస్తే బెటర్, అంతే తప్ప ఇటువంటి సినిమాలు తీసి వదలకూడదు. ఆపరేషన్ చిన్నారి తల్లి లైంగిక నేరగాళ్లకు చెక్ పెట్టడమే లక్ష్యం. బాలికలు తల్లులకు అవగాహన కార్యక్రమాలు. గంజాయి బ్యాచ్ పైన నిఘా కౌన్సిలింగ్. సురక్షిత బాల్యంతోనే సుస్థిరాభివృద్ధి. ఇక డ్రైవింగ్ లైసెన్సుల్లో గ్రేడ్లు. మంచి డ్రైవింగ్కు ప్రోత్సాహం. ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉల్లంఘిస్తే పాయింట్లలో కోత. పాయింట్లు మొత్తం పోతే లైసెన్స్ రద్దు. త్వరలోనే కొత్త విధానం. బాగుందండి. ఇది కరెక్ట్ అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు, ఆ తర్వాత దానికి గ్రేడ్ పాయింట్లు ఇస్తారు. మంచి డ్రైవింగ్ ఉంటే, ట్రాఫిక్ నిబంధనలన్నీ పాటిస్తే మంచి గ్రేడ్ పాయింట్లు ఇస్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే గ్రేడ్ పాయింట్లు తగ్గిస్తారు. అలా మొత్తం తగ్గితే ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుద్దంట. చాలా మంచి నిర్ణయం ఇది. సో ఇవి 3 పత్రిక వార్తాంశాలు. ఒక చిన్న ఇంపార్టెంట్ ఇది, మన మ్యాగజైన్స్ ఉన్నాయి కదా, దీనికి జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు కావాలి. ఇప్పుడు కొత్త జిల్లాలు ఉన్నాయి కదా, జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు 29 జిల్లాలకి కూడా డిస్ట్రిబ్యూటర్లు కావాలి. అండ్ హైదరాబాదు, బెంగళూరు ఆ ప్రాంతానికి కూడా డిస్ట్రిబ్యూటర్లు కావాలి. సో ఈ డిస్ట్రిబ్యూటర్లకి ఆ జిల్లాల్లో పంపిణీ బాధ్యత అంతా వాళ్ళే తీసుకోవాలి. అండ్ అక్కడ ఏమైనా పాన్ షాపుల్లో ఇవ్వాలన్నా, మార్కెట్లో పెట్టాలన్నా, బుక్ షాపుల్లో ఇవ్వాలన్నా సరే డిస్ట్రిబ్యూటర్లే బాధ్యత తీసుకోవాలి. సో ఇది ఒక చిన్న వ్యాపార అవకాశం కూడా. మన మ్యాగజైన్ మనం ఎంత రేటు పెట్టామో అందులో కొంత మేరకు మీకు కమిషన్. దీనివలన మీకు కొంత కమిషను ఆదాయం వస్తుంది. అండ్ మాకు కూడా డిస్ట్రిబ్యూషన్ పంపిణీ ఈజీ అవుతుంది. పాఠకులకు మీలో ఎవరైతే పాఠకులు ఉన్నారో మీకు చేరవేయడం ఈజీ అవుతుంది అనమాట. అందుకే డిస్ట్రిబ్యూషన్కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జిల్లాల వారీగా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఆ బాధ్యత మేము తీసుకుంటాం అనుకున్న వాళ్ళు 7207071231 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేయండి. వీలైతే నేనే రెస్పాండ్ అవుతాను. నా దగ్గరే ఉంటుంది ఈ నెంబరు ఈ 2 రోజులు. వీలైతే నేనే రెస్పాండ్ అవుతాను. జిల్లాల్లో మీరు డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే, దీనికి మీకు జిల్లా వ్యాప్తంగా పరిచయాలు ఉంటే చాలు. జిల్లా వ్యాప్తంగా రకరకాల వర్గాలతో మీకు పరిచయాలు ఉంటాయి. సర్క్యులేషన్ మీరు పెంచుకుంటారు. అండ్ ఏదైనా మీరు చూసుకోవచ్చు అనమాట. జిల్లా బాధ్యత మొత్తం మీరే చూసుకోవాలి. ఇది. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.